తాజాగా చైనా మొట్టమొదటి బంగారం రీసైక్లింగ్ ఏటీఎంను ప్రవేశపెట్టింది. ఈ మిషన్ తమ బంగారు ఆభరణాలు తక్షణమే ఎక్స్చేంజ్ చేసి డబ్బుగా మార్చుకోవచ్చు. ఈ నూతన బంగారం రీసైక్లింగ్ మిషన్ను షాంఘైలోని గ్లోబల్ హార్బర్ షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసినట్లు కింగ్ హుడ్ గ్రూప్ తెలిపింది. అయితే దీన్ని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ కింగ్ హుడ్ గ్రూప్ అభివృద్ధి చేసి మార్కెట్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ ప్రత్యేకమైన స్మార్ట్ మిషన్ చైనాలో మంచి ప్రజాదరణ పొందింది. ఇది బంగారం తూకం వేయడానికి, క్వాలిటీ స్కానింగ్ కోసం, కరిగించడానికి ఎంతో బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ మిషన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంగారు రీసైక్లింగ్ ఏటీఎం మిషన్ ద్వారా నేరుగా బంగారాన్ని కరిగించి డబ్బులు పొందవచ్చు. అయితే ఈ ఏటీఎం కనీసం 50% స్వచ్ఛతతో కూడిన 3 గ్రాముల బంగారం కంటే ఎక్కువగా ఉండే మొక్కలను మాత్రమే తూకం వేసి డబ్బుగా అందిస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ఈ యంత్రానికి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అంతేకాక పెద్ద ఎత్తున జనాలు ఈ ఏటీఎం దగ్గరకొచ్చి బంగారం అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో కంపెనీ ఏకంగా ప్రత్యేకమైన అపాయింట్మెంట్ స్లాట్ ను కూడా ఏర్పాటు చేసింది. బంగారాన్ని అమ్మాలనుకుంటున్న వారు స్లాట్ బుక్ చేసుకుని ఈ మిషన్ ద్వారా బంగారాన్ని కరిగించి డబ్బులు పొందవచ్చు. యాంట్వాంగ్ అని ఓ కస్టమర్ ఈ మిషన్ లో దాదాపు 40 గ్రాముల నెక్లెస్ బంగారం ఆభరణం వేసింది. దీనికి మిషన్ లెక్క కట్టి రీసైక్లింగ్ చేసి 30 నిమిషాల్లో చేతికి 4.2 లక్షల రూపాయలను అందించింది. అయితే ఈ మిషన్ బంగారం క్వాలిటీని చెక్ చేసి డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఆ రోజు రేటు, బంగారం ప్యూరిటీని లెక్కగట్టి డబ్బులను అందించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.